హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ముందు మంగళాచరణ చేసుకుని ఈరోజు ఒక చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ నా ధన్యవాదాలు. మనము 11వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 2వ స్కందం 1వ అధ్యాయం. అందులో ఈరోజు 12వ శ్లోకం నుంచి మనము చర్చను కొనసాగిద్దామంట. మనము నామాపరాధాల గురించి ఎలా అన్నిటికన్నా ఉత్తమమైనది భక్తి యోగం, దాని యొక్క మహాంత మరియు హరేర్ నామానుకీర్తం అనేది అంతిమ లక్ష్యం భక్తి యోగంలో ముఖ్యమైన విషయం అనే విషయాన్ని మనము చర్చించుకున్నాము ముందు భాగవతం క్లాసులో. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి శుకదేవ్ గోస్వామి వారు ఏం చెప్తున్నారంటే, చూడు పరీక్షిత్ మహారాజా, నీకు ఇప్పుడు ఒక ఉదాహరణ గురించి చెప్తాను, ఒక గొప్ప రాజు గురించి. ఇంకా ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే అది కూడా మనం చూద్దామంట. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కిం పరమత్యస్య, అసలు పెద్ద ఆయువు ఉందనుకోండి, చాలా రోజులు బతికేశారు, 1000 ఏళ్ళు బతుకుతున్నారు, 2 ఏళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా రోజులు బతుకుతారు, 100 ఏళ్ళు 100 ఏళ్ళ పైన బతుకుతున్నారు. కానీ ఏం చేశారన్నది ముఖ్యం. వాళ్ళ జీవితంలో ఈ 100 సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు బతికేయాలన్నది ముఖ్యం కాదు. దానికన్నా అలా 100 సంవత్సరాలు బతకడం కన్నా ఒక్క ముహూర్తమైనా సరే, ఒక్క క్షణమైనా, ఒకవేళ ఒక అతను సంపూర్ణంగా కృష్ణ భావనామృతతో జీవిస్తే అది ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు తరబడి మీరు ఏమాత్రం భగవంతుడి చింతన లేకుండా జీవించడం కన్నా ఎంతో ఎన్నో 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 రెట్లు మేలు అని ఇక్కడ శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెబుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక్క క్షణమైన ప్రయత్నిస్తాడో అది అసలైన జీవితం. అది సరైన విధంగా తన యొక్క సమయాన్ని ఆయన వినియోగించుకున్నట్టు అర్థం. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సమయాన్ని వినియోగించుకుంటాడో ఆ రకమైన జీవితం, ఆ జీవనం ఒక్క క్షణం గడిపినా అది ఎంతో ఉత్తమం. అలా కాకుండా మనం ముందు చర్చించుకున్నాం కదా, గృహమేదిల్లాగా ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు గడిపినా లాభం లేదన్నమాట. ఎన్ని ఏళ్ళు బతికామన్నది మీకు ముఖ్యం కాదు, ఎలా బతికాము, ఎలా జీవించాము.
మన యొక్క చేతన ఏంటి ఆ సమయంలో? కృష్ణ భావనామృతం అయ్యి భక్తి యోగం పాటిస్తూ జీవించామా, లేకపోతే అదే కుక్క పిల్లి పందిలాగా బతికామా అనేదే ముఖ్యమైన విషయం. ఎలా బతికామనేది ముఖ్యమైన విషయం, ఎన్ని రోజులు బతికామనేది ముఖ్యమైన విషయం కాదు. చెట్లు ఉన్నాయండి, వేల సంవత్సరాలు, కొన్ని చెట్లు ఉన్నాయి వేల సంవత్సరాలు జీవిస్తాయి, అవి ఏం లాభం? సో మనిషి కన్నా చెట్టు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి కూడా ఉన్న చెట్లు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాలు కొన్ని చెట్లు జీవిస్తాయి. ఏం లాభం అలాంటి జీవన? అన్నిటికన్నా అన్ని ప్రాణుల్లో తక్కువ చేతన ఉన్నది చెట్లు. సో వాటికి కృష్ణ భావనామృతం అవ్వడం అనేది చాలా కష్టం. ఒక మనిషికి ఇది సంభవం, ఎందుకంటే మనిషి యొక్క చేతన అనేది పరిపూర్ణంగా వృద్ధి చెందింది ఈ యొక్క భగవత్ తత్వాన్ని, భగవంతుడి విషయాల్ని, భక్తి విషయాల్ని అర్థం చేసుకోవడానికి. పశువులు, చెట్లు అర్థం చేసుకోలేవు, వాటి యొక్క చేతన అంతగా ఎదగలేదు, ఇంకా వికసించలేదు. మన యొక్క మనిషి యొక్క చేతన పూర్ణంగా సంపూర్ణంగా వికసించిందనమాట. అదే ముఖ్యమైన భేదం మనకి, పశువులకి, చెట్లకి. ఇందులో అసలైన సారం అనేది హరేర్ నామాను కీర్తనం, భగవంతుడి నామాన్ని జపించడం అనే విషయం మనం మొన్న చూసాము క్లాస్లో, పోయిన తాత్పర్యంలో. ఇందులో ఇంకా అప్పుడు పద్మపురాణం నుంచి చెప్పారు జీవగోస్వామి పాదవారు, ఇక్కడ ప్రభుపాద్ వారు తాత్పర్యంలో రాశారు. అలా జీవగోస్వామి పాదవారు పద్మపురాణంలోనే లేదు, ఇలా నామపరాధాలు చెయ్యకూడదు అని ఇంకా వేరే చోట్ల కూడా విష్ణు యమల తంత్రంలో, మార్కండేయ పురాణంలో ఇలా ఎన్నో చోట్ల రాశారు. ఈ యొక్క హరినామం యొక్క మహిమ, నామపరాధాలు చేయకుండా హరినామాన్ని చేయాలనే విషయాన్ని ఉల్లేఖించారు. సో అందుకనే ఇలా భగవంతుడి నామాన్ని జపించి, భగవంతుడిని ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ సంపూర్ణంగా మీరు ఎంత తక్కువ సమయంలో అయినా సరే ఆ భగవద్ధామానికి మీరు చేరుకోవచ్చు. అలా కాకుండా మీరు అలా సంపూర్ణమైన కృష్ణ చైతన్య భావనతో మీరు జీవించకపోతే ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆ భగవద్ధామానికి చేరుకోవడం కష్టం. సో ఎలా తక్కువ సమయంలో కూడా భగవద్ధామానికి చేరుకోవచ్చు అనే విషయానికి ఒక మంచి ఉదాహరణ ఇక్కడ ప్రస్తుతం చేస్తున్నారు శుకదేవ్ గోస్వామి వారు. పరీక్షిత్ మహారాజ్కి ఒక రకంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ దగ్గర 7 రోజులు మాత్రమే ఉంది. సో ఆ 7 రోజుల్లో కూడా పరీక్షితుడు ఎలా తన జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు, మనుష్య జీవిత ఉద్దేశాన్ని సంపూర్ణంగా సఫల్యంగా సాధించవచ్చు, భగవద్ధామానికి చేరుకోవచ్చు, అది సంభవమా కాదా? సో ఆయనకు ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నారు. ఆ రాజు పేరు వచ్చేసి కట్వాంగ మహారాజు. కట్వాంగో నామ రాజర్షిర్ జ్ఞాతవ్యేత్తం మిహాయుషః ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. కట్వాంగ అనే ఒక నామ, అలాంటి పేరుతో ఉన్న ఒక రాజర్షిర్, ఒక గొప్ప మహారాజు ఉండేవాడంట. ఆయన రాజే కాదు, రాజర్షిర్ అంటే రాజు మరియు రిషి. అంటే రాజులాగా ఆయన రాజు. అలా రాజు కనుక ఆయనకున్న బాధ్యతలు, ఇక్కడ కొంచెం సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, కోతులు ఎగురుతున్నాయి అన్నమాట పక్కన ఉన్న టిన్ షెడ్ పైన, అందుకనే శబ్దం వస్తుంది. దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు. సో రాజు అనే వ్యక్తి అంటే రాజుకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మొత్తం రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజల్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, కాపాడాలి. ఇవన్నీ బాధ్యతలు నెరవేరుస్తూనే ఆయన ఋషి, అంటే బయట నుంచి ఒక రాజులా పనిచేస్తున్న లోపల ఆయన ఋషి. ఎలా ఋషి ఎప్పుడు భగవంతుడి పైన ఋషి ముని ధ్యానిస్తూ ఉంటారో, ఇంకా ఆ భగవత్ తత్వం యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసిన వాళ్ళై ఉంటారో, అలాగే ఇక్కడ కూడా ఈ రాజర్షి అంటే ఇలా పరీక్షిత్ మహారాజుని, యుధిష్ఠిర మహారాజుని కూడా మనం ముందు రాజర్షి అని చెప్పుకున్నాం. సో వీరు రాజు యొక్క పరిపాలన కార్యకలాపాలు కూడా చేస్తూ ఋషిలాగా లోపల మనస్సుని భగవంతుడి పైన ధ్యానించుకుంటూ కూడా భక్తి మార్గాన్ని వాళ్ళ జీవితంలో ఎల్లప్పుడూ పాటిస్తూ అనుసరిస్తూ ఉంటారు. సంపూర్ణంగా 24 గంటలు ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడి నామాన్ని
జపించడం, లేకుంటే అర్చన పూజన, లేకపోతే భాగవతాన్ని వినట్లేదేమో. వాళ్ళు ఎన్నో రకాల కార్యాలు చేస్తున్నారు, కానీ అవన్నీ భగవంతుడి సేవా రూపంలోనే చేస్తున్నారు. భగవంతుడి సేవగా వాళ్ళ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తూ ఇంకా అతను సాధన చేస్తూ ఉన్నాడో తన జీవితంలో నియమిత రూపంలో, వారిని ఇలా రాజర్షి అంటారంట. వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని. అది మనకు ఎలా తెలుస్తుంది, అది కూడా మనం చూస్తాము ఈ ఖట్వాంగ్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర నుంచి. మనకి ఇక్కడ ఎంతో ముఖ్యమైన విలువైన వాక్యాలు రాశారు ఇక్కడ ఆయన గురించి. ప్రభుపాదుల వారు ఏమని రాశారంటే, ప్రభుపాదుల వారు ఈ ఖట్వాంగ్ మహారాజు ఎంత గొప్ప రాజు అంటే, ఎంత శక్తిశాలి ప్రభావశాలి మహారాజు అంటే, ఆ దేవతలు కూడా ఆయన సహాయాన్ని కోరారు. అసురులతో ఎప్పుడైతే దేవాసుర సంగ్రామం జరిగిందో, ఆ అసురులతో యుద్ధం చేసి వారిని ఓడించడానికి వారికి సహాయం కావాల్సి వచ్చింది ఖట్వాంగ్ మహారాజు. ఆయనకి సహాయం కోరగా ఆయన దేవతలకు సహాయం చేశాడు. సో ఎన్నో రోజులు ఆ యుద్ధం జరిగిందనమాట ఆ అసురులతోని. తర్వాత ఈ ఖట్వాంగ్ మహారాజు యొక్క సహాయంతో ఈ యొక్క దేవతలు ఆ అసురుల్ని ఓడించేశారు. సో విజయవంతులయ్యారు ఆ యుద్ధంలో. దాని తర్వాత ఈ యొక్క దేవతలు ఖట్వాంగ్ మహారాజు పట్ల ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో ఆయన అడిగారు, నువ్వు మాకెంతో సహాయం చేశావు కనుక నువ్వేదో ఒక వరాన్ని కోరుకో, నీకు ఎటువంటి వరమైనా ఈ భౌతిక ప్రపంచంలో ఏది కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఖట్వాంగ్ మహారాజుకు తెలుసు దేవతలకు ఎన్నో శక్తులు ఉంటాయి అని, ఎన్నో వాళ్ళకి శక్తులు ఇచ్చాడు భగవంతుడని. ఇంకా వారు ఎన్నో భౌతిక సదుపాయాలు, భౌతిక ఆసక్తులు, మీ ఇచ్ఛలను, కోరికలను పూర్తి చేయగలరు. కానీ ఖట్వాంగ్ మహారాజు అలాంటి ఏ రకమైన భౌతిక విషయాలు, ఆసక్తులను పూర్తి చేసుకోవడానికి ఏం అడగలేదు. ఆయన ఏమడిగాడో తెలుసా? ఆయన అడిగింది ఏంటంటే, ఆ యొక్క దేవతలను, నాకు ఇంకా ఎంత సమయం, నేను ఇంకా చనిపోవడానికి ఇంకా ఎంత సమయం బాకీ ఉంది, ఇంకా నా ఆయువు ఎంత ఉంది మిగిలి అని అడుగుతాడు. ఎందుకంటే ప్రతి సమయంలో ఆయన యొక్క మనస్సులో ఆయన నా జీవిత ఉద్దేశం ఏంటనేది ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన. సో అడగగానే అప్పుడు దేవతలు చూసి, అయ్యో ఇప్పుడు నీది ఇంకా ఒక ముహూర్తమే నీది మిగిలి ఉంది నీ జీవితంలో అంతే అని చెప్పగానే, వినగానే వెంటనే ఆ స్వర్గాన్ని వదిలేసి ఇంకా ఆయనకున్న భౌతిక విషయ వస్తువులు, ఆసక్తులు, రాజ్యం అంతా వదిలేసి సంపూర్ణంగా ఒక ముహూర్తం సంపూర్ణంగా తన యొక్క మనస్సుని అన్నీ త్యాగం చేసేసి సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేశారు. గతవాన భయం హరిం, ఆ భగవంతుడి పట్ల ఎవరైతే భగవంతుడి పట్ల శరణాగతుడు అవుతారో వాళ్ళు సంపూర్ణంగా భయపడేందుకు ఏ విషయానికి, భయానికి లోనవరు. ఆ భయాన్ని ప్రసాదించే హరికి సంపూర్ణంగా ఆయన శరణాగతుడైపోయాడు ఖట్వాంగ్ మహారాజు. భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఒక్క ముహూర్తం సంపూర్ణంగా భగవంతుడిని ధ్యానించి. అది ఎలా సాధ్యం? జీవితాంతం అతను సాధన చేశాడు, భక్తి చేసుకున్నాడు. అందుకనే అదే ఇక్కడ ఆ ఉదాహరణ చెప్తూ ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు పరీక్షిత్ మహారాజుని శుకదేవ్ గోస్వామి వారు. తవాప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః ఉపకల్పయ తత్సర్వం తావద్యత్ సాంపరాయికం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహారాజ్ పరీక్షిత, చూడు నీకు ఇంకా 7 రోజులు ఉంది. ఖట్వాంగ్ మహారాజు ఒక్క ముహూర్తంలో తన జీవితాన్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు, జీవిత లక్ష్యాన్ని సాధించాడు, భగవద్ధామానికి చేరుకున్నాడు. మరి నీ దగ్గర 7 రోజులు ఉన్నాయి ఇంకా. సో నువ్వు 7 రోజుల్లో సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకొని సరైన తయారీ చేసుకున్నావు అనుకో, భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సిన భక్తి ఒక పద్ధతిని నువ్వు అనుసరిస్తే తప్పకుండా నువ్వు భగవద్ధామానికి వెళ్ళగలవు అని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ. సో అలా మనము జీవితాంతము ప్రిపరేషన్ తయారీ చేసుకోవాలి. ఎప్పుడైనా మృత్యువు రావచ్చు, ఆ మృత్యు సమయం ఎప్పుడైనా రావచ్చు, మనకు తెలియదు, చెప్పిరాదు. సో అలా హఠాత్తుగా ఒక మృత్యు ఆసనమైనప్పుడు మనము దాన్ని సరైన చేతనతో స్వీకరించగలిగే శక్తి మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే, మనము జీవితాంతము నియమిత రూపంలో సాధన, భక్తి చేసుకున్నప్పుడు.
సో అదే ఇక్కడ మనకు రాస్తున్నారన్నమాట. అంతకాలేతు పురుష ఆగతే గత సాధ్వస చిందయాత్ అసంగశస్త్రేణ స్పృహాం దేహేను ఏచహం. ఇలా అంతిమ సమయంలో, జీవితంలో అంతిమ క్షణాల్లో అలా మృత్యువు వచ్చినప్పుడు ఆ మృత్యువుకి భయపడకూడదు. భయపడితే అంటే భయపడడం అంటే నువ్వు ఇంకా జీవితంలో నీ జీవితం విఫలమైపోయినట్టే. ఎందుకు భయం? భయపడకూడదు. జీవితం ఒక లైఫ్ టైం అంతా ప్రిపరేషన్ అయితే చెప్పాను కదా, ఆ యొక్క ముందు కూడా చెప్పుకున్నాము. ఈ యొక్క మృత్యు అనేది ఎగ్జామ్, పరీక్ష. పరీక్ష అనగానే ఎవరు భయపడతారు? ఎలాంటి స్టూడెంట్ భయపడతాడు? ఎవరైతే ఆ పరీక్షకు ఏమాత్రం తయారీ చేసుకోలేదు, సరిగ్గా చదవని వాడు, అలాంటి స్టూడెంట్ భయపడతాడు. ఏ స్టూడెంట్ అయితే బాగా చదువుకున్నాడో పరీక్ష అనగానే ఆ స్టూడెంట్కి ఆనందం. ఎందుకు? ఇప్పుడు పరీక్ష పాస్ అయితే నేను నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ క్లాస్కి, నెక్స్ట్ ఇయర్కి, ఇంకో పై తరగతికి నేను వెళ్ళగలను ఈ పరీక్ష మాధ్యంతో. సో ఒక భక్తుడు కూడా సరిగ్గా భక్తి చేసుకుంటే అలా మృత్యువుకి ఎప్పుడు భయపడరు. అలా అంతిమ సమయంలో, అంతిమ క్షణాల్లో మృత్యు వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా అన్ని విషయ వస్తువులు, ఆలోచనలు, ఆసక్తులు అన్నీ ఒక్క క్షణంలో అన్నీ త్యాగం చేయగలరు. త్యాగం చేసి సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానించుకొని ఆ యొక్క పరీక్షను నెగ్గి వారు భగవద్ధామానికి చేరుకోగలరు. అలా సంభవం అవ్వాలి అంటే మనము సాధన సరిగ్గా చేయాలి. సో ఈ యొక్క జీవితం అనేది చాలా తక్కువ సమయం. సో ఇలాంటి మనకు ఎన్ని రోజులు బతుకుంటామో తెలియని ఇలాంటి జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉంటామో, మనము ఎన్ని జీవిస్తామో కూడా మనకు తెలియదు. కనుక ఇలాంటి సమయాన్ని మనము వృధా చేయకూడదు. ఆ గృహమేది యొక్క జీవితం, మన జీవిత శైలిని మనము చర్చించుకున్న ముందే అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. అలా జీవిస్తే మన అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అలాంటి వారికి ఎప్పుడైతే అంతిమ క్షణాలు వస్తాయో వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో. అప్పుడు టెన్షన్, అయ్యో నా పిల్లలు ఏమవుతారు, నా భార్య ఏమవుతుంది, నా తల్లిదండ్రులు ఏమవుతారు, నా ఇల్లు ఏమవుతుంది, నా బిజినెస్, నా వ్యాపారం ఏమవుతుంది, నా జాబ్ ఏమవుతుంది, నాకు ఆస్తి ఏమవుతుంది, నా బంగ్లా ఏమవుతుంది. ఎన్నో టెన్షన్స్. నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నా ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, నేను ఎన్నో చేయాలనుకున్నాను, అవన్నీ ఎప్పుడు, నా ఆశయాలు ఎప్పుడు పూర్తవుతాయి. ఇలా ఎన్నో భౌతిక ఆశయాలు, ఆసక్తులు, కోరికలు, వాటితోనే వారి యొక్క మనస్సు సతమతం అయిపోయి ఆ యొక్క సమయంలో భగవంతుడి పైన ధ్యానం వాళ్ళు చేసుకోలేరు. అందుకనే ఇలా మనం ఎన్నో ఉదాహరణల నుంచి చూస్తున్నాం. కట్వాంగ రాజు కానీ, పరీక్షిత్ మహారాజు కానీ, యుధిష్ఠిర మహారాజు కానీ, వీళ్ళందరూ వాళ్ళ యొక్క బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించి సరైన సమయంలో ఎలా భగవంతుడి పైన సంపూర్ణంగా ధ్యానం చేసుకుని భగవద్ధామకు వెళ్ళిపోయారు. ఇందులోంచి వీళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. భాగవతంలోంచి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి, ఇంకా ఉన్న ఉదాహరణలు. సో ఇలా మనకి ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారనమాట. సో ఇలా సరైన సమయంలో మనం అన్ని త్యాగం చేసుకొని భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలగాలి అంటే దానికి మనం సాధన చేయాలి. సో ఇప్పుడు అక్కడ ఎంతోమంది కూర్చున్నారనమాట ఆ సమూహంలో, ఆ సమావేశంలో. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి భాగవతం చెబుతున్నాడు, కానీ ఆ సమావేశంలో ఎంతో రకరకాల మునులు, ఋషులు ఎక్కడెక్కడి నుంచో, ఏ లోకాల నుంచో వచ్చేసారు. సో వాళ్ళందరూ కూడా, అందులో కూడా కొంతమంది వేరే వేరే మార్గాల్ని కూడా అనుసరిస్తున్నారు. అష్టాంగ యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగ మార్గం, ఇలా వేరే వేరే మార్గాలు కూడా అనుసరిస్తున్నారు. ఇప్పుడు మరి ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని మనకి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళందరి సందేహాల్ని, సంశయాల్ని దూరం చేస్తూ మనందరికి కూడా భవిష్యత్తులో రాబోయే సంశయాలు, సందేహాలను కూడా ఇక్కడే దూరం చేసేస్తాడు సుఖదేవ్ గోస్వామి. చెప్పుకున్నాం కదా, ఎంతోమంది ఎన్నో రకాల పద్ధతులను, యోగాలను, యోగ పద్ధతులను, ధ్యాన మార్గాన్ని, ఈ మార్గాన్ని, ఓ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పదంలో. దానికోసం ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క యోగ పద్ధతిని నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి అదే చెప్తున్నారు అనమాట. ఎన్నో పద్ధతులు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అష్టాంగ యోగం గురించి. మనం దీని గురించి భగవద్గీతలో కూడా చదువుకున్నాం. అప్పుడు కృష్ణుడు కూడా అన్ని యోగాలు వర్ణించి అన్నిటికన్నా శ్రేష్టమైంది నాకు భక్తి చేసుకోవడం అని చెప్పేస్తారు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఇంకా విస్తృతంగా వాటి గురించి వర్ణిస్తూ తర్వాత అదే కంక్లూజన్, అదే
నిర్ణయాన్ని వ్యక్తం చేస్తాడు కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతగా. సో మనం ముందు చూద్దామంట ఈ యొక్క, మరియు నేను చెప్పుకున్నాను కదా మీకు ముందు కూడా, భక్తి యోగంలో మీరు చేసే అన్ని యోగాల యొక్క మార్గాల యొక్క తత్వ రూపంలో భక్తి యోగంలో కూడా మనం చేసుకుంటాం. సో ఇప్పుడు అది కూడా చూద్దామంట. అది ఆ విషయాన్ని మనకు ప్రభుపాల ద్వారా తాత్పర్యాల్లో తెలుపుతారు. సో రెండు చూసుకుంటూ వెళ్దామంట. సో 16, 17, 18, 19 4 శ్లోకాల్లో ఈ అష్టాంగ యోగ విధి విధానం గురించి చెప్తారు శుకదేవ్ గోస్వామి మహారాజ్. సో 16వ శ్లోకం, గృహాత్ ప్రవ్రజితో ధీరః పుణ్యతీర్థ జలాప్లుతః శుచౌ వివిక్త ఆసీనో విధివత్ కల్పితాసనే. సో ఇక్కడ ఏం చెప్తారంటే శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి, మొదటి అష్టాంగ యోగ అంటే 8 స్టేజెస్, 8 స్టెప్స్ ఉంటాయి. యమ, నియమ, ప్రాణాయామ, ఇవన్నీ ముందు కూడా ఒకసారి చూసుకున్నాం. సో యమ, నియమ, ఆసన, ఈ మూడింటి గురించి ఈ శ్లోకంలో చెప్పారు. మొదటిది, మీరు అన్ని గృహము, సంసారము అన్నీ త్యాగం చేయాల్సిందే. ఈ సిటీలో ఉండలేరు మీరు. నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళాలి. ఏ అడవికో, ఏ హిమాలయాల్లోకో, ఏ కొండల్లోకో, కోనల్లోకో, ఎక్కడ ఎవరు ప్రజలు లేరు. సరైన స్థలం, ఇవన్నీ మనం భగవద్గీతలో కూడా చర్చించుకున్నాము. ఇక్కడ కూడా అదే చెప్తున్నారన్నమాట. సరైన స్థలాన్ని, శుద్ధమైన స్థలాన్ని, సరైన ఆసనాన్ని మనం చూసుకొని కూర్చోవాలి. అక్కడ సరిగ్గా స్నానం చేయాలి, సరిగ్గా మన దేహాన్ని శుద్ధపరచుకోవాలి, స్థలాన్ని శుద్ధపరచాలి. ఒక మంచి పుణ్యస్థలం, తీర్థస్థలాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదని రాశారు ఇక్కడ. సో మరి ఇది ఎంతమందికి సాధ్యం? ఈరోజు కలియుగంలో చాలా తక్కువ మందికి సాధ్యం. సో ప్రభుపాద ద్వారా అంటారు, మనం భక్తి యోగంలో కూడా అలాగే మనం ఎప్పుడైతే బాధ్యతలన్నీ అయిపోతాయో, మనకు రిటైర్మెంట్ తీసుకుంటామో 50-60 సంవత్సరాల తర్వాత, అలాంటి సమయంలో బాధ్యతల తర్వాత ఇంకా మీరు అప్పుడు భక్తులు కూడా ఇలాంటి తీర్థస్థలాల్లో వెళ్ళి నివసించాలి. అక్కడ నివసించి సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి, సంపూర్ణ భావనతో, ఇంకా అన్ని భౌతిక బంధనాలకు అతీతంగా. సో ఇలా చేయాలి. కానీ ఒక్కొక్కసారి కొంతమంది తీర్థస్థలాల్లో కూడా బంగ్లా, ఫ్లాట్ కొనుక్కుంటారు. అక్కడికి కూడా వెళ్ళి, లేకపోతే కొన్నిసార్లు తీర్థస్థలాల్లో కూడా నివసించడానికో దర్శనానికో వెళ్ళి అక్కడ కూడా ఇంద్రియ విషయ వస్తువుల్ని భోగిస్తుంటారు. దానికోసం అక్కడ కూడా వెళ్ళి చూస్తారు. ఇక్కడ బృందావన్కి, మాయాపూర్కి వచ్చిన కానీ ఇక్కడ బృందావన్లో తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళి అక్కడ కూడా ఏం చేస్తారు, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకుండా అది చేసుకుంటారు. లేకపోతే చేసుకున్న తర్వాత ఎక్కడ సినిమా థియేటర్ ఉంది, కొత్త సినిమా ఏదో ఆడుతుంది, అది చూడడం అనమాట. సో పుణ్యస్థలాలకి, తీర్థస్థలాలకి వెళ్ళేది అక్కడ కూడా వెళ్ళి మందు ఎక్కడ దొరుకుతుంది, మాంసం ఎక్కడ దొరుకుతుంది, సినిమాలు ఎక్కడ దొరుకుతాయి చూడడానికి, ఇలా వెతుక్కోవడానికి వెళ్ళకూడదు. పుణ్యస్థలాలకి, తీర్థస్థలాలకి భగవంతుడికి సంపూర్ణ భావనతో భక్తి చేసుకోవడానికి వెళ్ళాలి. సో అలా కొంతమంది పుణ్యస్థలాల్లో వెళ్ళి కూడా ఇంకా అవైద్య స్త్రీ సంఘం కూడా చేస్తూ ఉంటారు. సో ఇది మహాపాపం అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. అలాంటి వాటి కోసం మీరు తీర్థస్థలాలకు వెళ్ళకూడదు, సంపూర్ణంగా భక్తి చేసుకోవడం కోసం తీర్థస్థలాలకు వెళ్ళాలి అని చెప్పారు. అంటే మనం భక్తి యోగంలో కూడా ఒక సమయం వచ్చినప్పుడు అన్నీ వదిలేసి మరి సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి. ఈ అష్టాంగ యోగంలో అయితే నువ్వు మొదటి నుంచే అన్నీ వదిలేసేయాలి, అప్పుడే నువ్వు స్టార్ట్ చేయొచ్చు అష్టాంగ యోగం. అది కొంచెం డిఫరెన్స్, కొంచెం భేదం ఉంది, కానీ తత్వరూపంలో ఒకటే. 17వ శ్లోకం, అభ్యాసేన్మనసా శుద్ధం త్రివ్రత్ బ్రహ్మాక్షరం పరం మనోయచేజిత శ్వాసో బ్రహ్మ బీజం అవిస్మరన్. సో ఇక్కడ ఏంటంటే చెప్పిన విధంగా నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి సరైన ఆసనను తీసుకొని సరైన విధిలా కూర్చొని తర్వాత శుద్ధంగా పరిశుభ్రంగా చేసుకొని అంత పాటించిన తర్వాత ఇప్పుడు మనస్సుని ఎలా నియంత్రించాలి, ఆ పద్ధతి ఏంటి అంటే బ్రహ్మాక్షరం అంటే ప్రణవ మంత్రం, ప్రణవాక్షరం ఓం 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 అంటూ ప్రాణాయామ. నెక్స్ట్ స్టేజ్, 4వ స్టేజు యమ నియమ ఆసన అయిపోయింది. ఇప్పుడు ప్రాణాయామ.
ప్రాణాయామంలో మీరు శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం ఒక రకంగా, అది కూడా నియమిత రూపంలో, దాని ద్వారా ఈ యొక్క ఓం అని జపిస్తూ శ్వాసను తీసుకోవడం, శ్వాసను వదలడం ద్వారా మీరు దేహాన్ని శుద్ధపరుచుకుంటూ, ఈ యొక్క శ్వాసను నియంత్రించుకుంటూ, ఈ బ్రహ్మాక్షరాన్ని జపిస్తూ ఈ మనస్సుని నియంత్రించుకునే మార్గం ఇది. మనస్సు పైన నియంత్రణ పొందడానికి దీని ద్వారా మనస్సు కూడా శుద్ధమవుతుంది. ఓం అనేది బ్రహ్మాక్షరం, అందుకని. సో ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా మనస్సుని నియంత్రించడం, ఇంకా ఆ ఓం ఓం జపం చేయడం ద్వారా భగవంతుడి యొక్క శబ్ద రూపమే ఓం. అవునా? మనకు భగవద్గీతలో మనం చదువుకుంటాం, రాస్తారు, కృష్ణుల వారు స్వయంగా చెప్తారు, మన ప్రభుపాల ద్వారా కూడా దాని యొక్క వర్ణన ఇస్తారు. మనం జపించే హరే కృష్ణ మహామంత్రంలో కూడా ఓం ఉంటుంది. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రము మరియు భగవంతుడు అభిన్నం. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం కూడా మనం అందుకే జపిస్తాం. దీని ద్వారా మనము మనస్సుని శుద్ధపరచుకుంటాము, మనస్సుని నియంత్రించుకునే మార్గం ఇదే. సో ఈ విధంగా మనకు మళ్ళీ నేను అప్పుడు భగవద్గీతలో కూడా విషయం చెప్పాను, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సో పోల్చి చెప్తున్నాను. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ మార్గాన్ని ఎవరు అనుసరిస్తారు అంటే అష్టాంగ యోగ మార్గాన్ని ఎవరైతే ఇంకా భగవంతుడి యొక్క అసలైన భగవంతుడి సాక్షాత్కారం అంటే సాక్షాత్కారంగా భగవంతుడు యొక్క రూపాన్ని వాళ్ళు ఇంకా స్వీకరించలేదు, వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా పరమాత్మ లేకపోతే బ్రహ్మన్ స్థాయి వరకే వాళ్ళు అర్థం చేసుకున్నారు, స్వీకరించారు భగవంతుడిని యొక్క భగవతత్వాన్ని. సో అలాంటి వారు ముఖ్యంగా వీరు ఇలాంటి అష్టాంగ యోగ పద్ధతిని అనుసరిస్తారన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి నియచ్చేద్విషయేభ్యోక్షాన్ మనసా బుద్ధి సారథి మనః కర్మభిర్ ఆక్షిప్తం శుభార్తే ధారయేద్ధియా. ఇలా చేస్తూ 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 మెల్లిమెల్లిగా మనస్సు అంతా సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా మారుతుంది. మెల్లిమెల్లిగా ఈ మనస్సు విషయ వస్తువులు, ఇంద్రియ భోగ విషయ వస్తువులతో పట్ల నుంచి దూరంగా, అంటే వాటిని విడిచి, ఆ ఆలోచనని విడిచిపెడుతుంది. నీ యొక్క బుద్ధి ద్వారా ఇలా మనస్సుని, ఇంద్రియాలని నువ్వు నియంత్రించుకోగలవు. ఇదే పద్ధతి. దీన్నే ప్రత్యాహార అంటారు. ప్రత్యాహార అంటే ఆ యొక్క ఆహారం అంటే విషయ వస్తువులు, భోగ వస్తువుల్ని వదిలేసేయడం, సరైన విషయం పైన, భగవంతుడి పైన, భగవంతుడి రూపం పైన ధ్యానం చేయడానికి ప్రయత్నించడం. ఇలా వాటిని వదిలేసి నెక్స్ట్ వచ్చేసి ధారణ. ధారణ అంటే ఇప్పుడు ఆ మనస్సు అనేది ఇంద్రియ విషయ వస్తువులను వదిలేసి భగవంతుడి పైన కేంద్రీకరించడం, భగవంతుడి రూపం పైన కేంద్రీకరించడం. సో దీన్ని ధారణ అంటారు. సో ఈ పద్ధతి ఈ విధంగా మెల్లిగా ఇంకో స్టేజ్ కూడా ఉంటుంది, సమాధి వరకు వెళ్తాము, ధ్యాన మరియు సమాధి. సో ఈ పద్ధతి అష్టాంగ యోగ పద్ధతి అనేది కొంచెం కాదు, చాలా కష్టం. కలియుగ వాసులకి ముఖ్యంగా చాలా చాలా కష్టం. ఎంతో పెద్ద పెద్ద మహా ఋషులు, మునులు ఈ కలియుగంలో కాదు, ముందు కాలాల్లో, త్రేత ద్వాపర యుగాల్లో వాళ్ళు పాటించడానికి ప్రయత్నించి కూడా చాలామంది పెద్ద మహా ఋషులు, మునులు కూడా విఫలమైపోయారు, ఒక్కొక్కసారి పతనమైపోయారు ఈ పద్ధతి మార్గం నుంచి. ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ వారు. విశ్వామిత్రముని తెలిసిందే, మనం ముందు కూడా చర్చించుకున్నాము. మేనక రావడంతో ఆయన తపోభంగం అయిపోతుంది ఈ అష్టాంగ యోగ పద్ధతిలో. సో అందుకని చాలా కష్టమైన పద్ధతి. చెప్పాలంటే కలియుగ వాసులకి చెప్పుకోవచ్చు అసాధ్యమైన విషయం అని ఈ యొక్క విధంగా పాటించడం. మన తత్వం ఏంటి? ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే విషయ వస్తువుల నుంచి మనస్సుని ధ్యానం భగవంతుడి వైపు మలుచుకోవాలి. అంటే మన యొక్క ధ్యానాన్ని విషయ వస్తువుల వైపు కాకుండా భగవంతుడి పైన కేంద్రీకరించాలి. అది ముఖ్యమైన తత్వం. అది అష్టాంగ యోగ మార్గంలో ఎంతో కష్టమైన పద్ధతి ద్వారా చేయడం కన్నా ప్రభుపాల్ ద్వారా మనకి ఇప్పుడు ఎంతో సులువైన పద్ధతి చెప్తారన్నమాట. అది 19వ శ్లోకంలో చూద్దామంట. అంటే అష్టాంగ పద్ధతి గురించి ఎలాగో సుఖదేవ్ గోస్వామి చెప్తారు. మనం ఎలా చేస్తాం అదే విషయాన్ని తత్వరూపంలో మనం చర్చించుకుందాం.
తత్రైకావయవం ధ్యాయేద్ అవ్యుచ్ఛిన్నేన చేతస మనో నిర్విషయం యుక్త్వా తతః కించన న స్మరేత్ పదం తత్పరమం విష్ణోర్ మనో యత్ర ప్రసీదతి. సో దీని తర్వాత అష్టాంగ యోగంలో, అంటే అష్టాంగ యోగ మార్గంలో నెక్స్ట్ ధ్యాన. ఇప్పుడు మెల్లిగా నీ మనస్సుని ధారణ అంటే భగవంతుడి వైపు కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాం. అలా ప్రయత్నిస్తూ భగవంతుడి రూపాన్ని, ఒక్కొక్క అంగాన్ని దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క అంగం పైన ధ్యానం చేయడం, ఇదన్నమాట. ఇలా మొత్తం భగవంతుడి రూపాన్ని ఒక్కొక్క అంగం పైన ధ్యానం చేసుకుంటూ ఆ రూపాన్ని దర్శనం చేసుకోవడం, దీన్ని ధ్యాన. ఇలా ఈ ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 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 దీని యొక్క ఒక మనస్సు సంపూర్ణంగా భగవంతుడి ఆ ధ్యానంలో మగ్నమై మునిగిపోతుందో, ఇంకా మిగతా విషయ వస్తువులు భౌతిక ప్రపంచం గురించి అస్సలు ఒక్కసారి కూడా అటు ఇటు విచలితం కాకుండా మనస్సు సంపూర్ణంగా మగ్నమైపోతుందో భగవంతుడి ధ్యానంలో, ఆ స్థాయినే సమాధి అంటారు. ఆ సమాధి చరమస్థాయి ఈ యొక్క అష్టాంగ యోగ మార్గంలో. సో మరి మనం అదేలా చేస్తాం. మనము ఇలా ఓం అనుకుంటూ ఇలా ప్రాణాయామ చేసుకుంటూ ఆసనంలో కూర్చొని ఒక నిర్మానుష్య ప్రదేశంలో కానీ ఒక తీర్థస్థలంలో కానీ వెళ్ళి అన్ని త్యాగం చేసేసి మొదలు పెట్టాలి ఈ యొక్క మార్గాన్ని. అప్పుడు ఇలా మనము ఒక చోట కూర్చొని మనస్సులోనే ధ్యానం చేసుకోవాలి. చాలా కష్టం. ప్రభుపాల్ ద్వారా అంటారు, దీనికన్నా చాలా సరళమైన మార్గం ఏంటంటే, ఒక సాధారణ మనిషికి, ఒక సగటు మనిషికి మందిరానికి వెళ్ళి అక్కడ మందిరంలో అర్చ విగ్రహ రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడ మందిరంలో అర్చ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు మనకి. ఆ అర్చ విగ్రహం మూర్తి భగవంతుడు ఏమాత్రం, భగవంతుడికి ఇంకా అర్చ విగ్రహ మూర్తికి ఏమాత్రం తేడా లేదు. మనం జగన్నాథ రథయాత్ర, జగన్నాథుడి లీలలో చూసుకున్నాం. ఎలా భగవంతుడు అర్చ విగ్రహ మూర్తి ద్వారా భక్తుల యొక్క సేవని స్వీకరిస్తాడు, భక్తులతో ఆదాన ప్రదానం చేసుకుంటాడు. ఇలా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. మీరు ఏవైనా తీసుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకోండి, లేకపోతే శ్రీరంగంలో రంగనాథ తీసుకోండి, లేకపోతే మనకు ఇక్కడ జగన్నాథ స్వామినే తీసుకోండి, లేకపోతే కృష్ణుడు బృందావనంలో కానీ, నరసింహస్వామి మాయాపూర్లో కానీ, ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి. భగవంతుడు తన భక్తులతో స్వయంగా చేశారు. చాలా లీలలు ఉన్నాయి. మనం మెల్లిమెల్లిగా సమయానుసారంగా సమయ సందర్భం వచ్చినప్పుడు చూస్తూ ఉందామంట, చర్చించుకుందాము. సో ప్రభుపాల్ ద్వారా అంటారు, ఇలా భగవంతుడి పైన ధ్యానం చేయడం చాలా సరళమైన పద్ధతి. ఏంటంటే మందిరానికి వెళ్ళి భగవంతుడి రూపం అక్కడ ఉంది, నువ్వు ఎక్కడో ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు భగవంతుడి రూపం కనిపిస్తుంది, విగ్రహం, అర్చ విగ్రహాన్ని నువ్వు దర్శనం చేసుకో, దానిపైన ధ్యానించు. ఎంతో సులువుగా నువ్వు భగవంతుడిని ధ్యానించుకోవచ్చు, స్మరించుకోవచ్చు. సో అందుకనే భక్తి మార్గం అనేది ఎంతో సులువైన మార్గం, సులువైన పద్ధతి. మనకు ప్రభుపాల్ గారు ఇక్కడ తాత్పర్యం చెప్తున్నారు. ఈ విషయాల్ని మళ్ళీ మనకి ఈ అష్టాంగ యోగ మార్గాన్ని ఇంకా విస్తృతంగా వర్ణిస్తారు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు ఇంకా ప్రశ్నలు దాని గురించి. అసలు ఎలా ధ్యానించాలి, ఆ రూపం ఏంటి, ఆ ఏ రూపం పైన ధ్యానించాలి, అన్ని విషయాలు అడుగుతాడు పరీక్షిత్ మహారాజ్. అవి రేపు చూద్దామంట, రేపు ఇంకా వచ్చే క్లాసుల్లో, వచ్చే కక్షంలో చూద్దామంట. ఎలా మనకి ఈ యొక్క విషయాల్ని విస్తృతంగా ఈ యొక్క ధ్యాన మార్గాన్ని చర్చిస్తారు ఇక్కడ. ఇంత విస్తృతంగా మీరు భగవద్గీతలో కూడా మనం చర్చించుకోము, ఇక్కడ చర్చించుకుంటాము. సుఖదేవ్ గోస్వామి చర్చిస్తారు. దాని తర్వాత మనకి సుఖదేవ్ గోస్వామి తన నిర్ణయాన్ని చెప్తారు, ఎలా భక్తి యోగం అనేది ఉన్నతమైన మార్గం. ఆ విషయాన్ని మనం మళ్ళీ ఈ యొక్క అధ్యాయంలో మరియు వచ్చే అధ్యాయంలో కలిపి చూద్దామంట. ఈ రోజుకి ఇక్కడే మనము చర్చను ముగిద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ వచ్చినందుకు. హరే కృష్ణ. शिल प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.